హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు కూడా మన ఆడవాళ్ళకి అందం హెయిరే కదా! మనకి ఎవరైనా మన హెయిర్ నల్లగా ఉండి దృఢంగా, పొడవుగా వస్తుందంటే అది ఏ ఆయిల్ అవ్వని, ఏ షాంపూ అవని అది యూజ్ చేయడానికి మనం అస్సలు ఆలోచించము. ఎందుకంటే మనకి హెయిర్ అంటే అంత పిచ్చి కనుక. నేను రాజస్థాన్ వచ్చాక నాకైతే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అయిపోయింది. అప్పటినుంచి కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్న ఆయిల్‌నే యూజ్ చేస్తున్నాను. యూజ్ చేస్తున్న నుంచి నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గింది. ఇప్పుడైతే అసలు హెయిర్ ఫాలే లేదు. మన హెయిర్‌కి యూజ్ చేసే ఆయిలు, షాంపూ ఎంత ఇంపార్టెంటో మనం ఆయిల్ అనేది ఎప్పుడు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియో ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా. నేచురల్ ఇంగ్రీడియంట్స్‌తో నేనైతే ఈ ఆయిల్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. లేట్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ పై ఒక వెడల్పుగా, లోతుగా ఉండే గిన్నె పెట్టి 10, 15 మందార పువ్వులు, రెక్క మందారం, అది కూడా రెడ్ మందార పువ్వులే తీసుకోవాలి. అందులోకి 20-25 వరకు ఆకులు, మందార ఆకుల్ని తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తే మీకు ఏది సెట్ అయితే ఆ ఆయిల్‌ని యూజ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పారాచూట్ కోకోనట్ ఆయిల్‌ని యూజ్ చేస్తాము. నేను అదే ఇందులోకి మిక్స్ చేస్తున్నా. నేను ఈ ఆయిల్ అనేది మా పిల్లలకి కూడా యూజ్ చేస్తాను కనుక మా పిల్లలకి చిట్టి ఆముదం అని ఒకటి ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి మా పిల్లలకి ఈ ఆముదం అనేది వాడతాను. 70 రూపీస్ ఒకటి. నేను ఇంటి దగ్గర వచ్చేటప్పుడే తీసుకొచ్చాను. 4 బాటిల్స్ తీసుకొచ్చాను. ఈ చిట్టి ఆముదం అనేది డైరెక్ట్‌గా మనము ఏం ఆయిల్ మిక్స్ చేయకుండా రాస్తే చాలా జిడ్డుగా ఉంటుంది. డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా తొందరగా అట్రాక్ట్ అవుతాయి. జుట్టు డ్యామేజ్ అవుతుంది. సో, నేనైతే ఇలాగా కోకోనట్ ఆయిల్‌లో మిక్స్ చేసి ఈ ఆముదం అనేది యూజ్ చేస్తాను. అప్పట్లో మన పెద్దవాళ్ళు వాళ్ళ జుట్టుకి ఆముదాన్నే వాడేవాళ్ళు. అందుకే వాళ్ళ జుట్టు అనేది నల్లగా చాలా దృఢంగా ఉండేది. ఇప్పుడైతే ఆముదం జుట్టుకు రాస్తే స్మెల్ వస్తుందని, లేదంటే జిడ్డుగా ఉంటుందని ఎవరు అంతగా యూజ్ చేయట్లేదు. సో, ఇలా కోకోనట్ అనే కాదు, మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో ఆయిల్‌లో మిక్స్ చేశారంటే హాఫ్ హాఫ్ అసలు జిడ్డు అనేది ఏమీ ఉండదు. ఇందులోకే మనము మెంతులు కూడా యాడ్ చేయాలి. మెంతులు అనేవి మన హెయిర్‌కి చాలా మంచి సాఫ్ట్‌నెస్ అయితే ఇస్తుంది. అండ్ అలాగే నేను ఈ ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు ఉసిరికాయల సీజన్ కాదండి. ఇప్పుడైతే సీజన్ కనుక మీరు ఉసిరికాయలు మీకు అవైలబుల్‌గా ఉంటే వాటిని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఈ ఆయిల్‌లో బాగా మరగనివ్వండి. ఉసిరికాయలు కూడా మన హెయిర్‌కి చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. అది మీకు కూడా తెలుసు. సో, ఉసిరికాయలు కూడా యాడ్ చేయండి. నేనైతే యాడ్ చేయలేదు. మెంతులు నేను లాస్ట్‌లో యాడ్ చేస్తాను. ఈ ఆయిల్‌ని అయితే బాగా మరగనివ్వాలి. ఇది అనేది కలర్ మొత్తం కూడా చేంజ్ అవుతుంది. మరి నల్లగా అయ్యే వరకు ఉంచకూడదు. రెడ్‌గా అయ్యేటి వరకు కూడా ఈ ఆయిల్‌ని అనేది సిమ్‌లో పెట్టి మరిగించాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత అందులోకి 2 పిడుకుళ్ళ కరివేపాకు, చాలా ఫ్రెష్‌ది ఉండాలి. లేత కరివేపాకు అయితే చాలా మంచిది. కరివేపాకులను కూడా యాడ్ చేయండి. మన జుట్టు అనేది హెల్తీగా ఉండటానికి కరివేపాకు కూడా చాలా మంచి రోలే ప్లే చేస్తుంది. మెంతులనేవి స్టార్టింగ్ నుంచే వేస్తే నల్లగా అయిపోతాయి. సో, మెంతులనేవి మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ఒక 15-20 మినిట్స్ ముందు మెంతులనైతే వేయాలి. లేదంటే నల్లగా అయిపోయి చాలా గట్టిగా అయిపోతాయి. ఈ ఆకులన్నీ కూడా వాటి యొక్క రసం మొత్తం ఆయిల్‌లో దిగాక మెంతులనైతే యాడ్ చేయాలి.
మనం ఈ ఆయిల్‌ని ఎంతవరకు మరిగించాలంటే మనం వేసిన ఆకులనేవి పట్టుకొని నలిపితే ముక్క విరిగేటట్లు రావాలి. అంటే ఎండిన ఆకులు పట్టుకొని విరిపితే ఎలా అయితే గుండలాగా అవుతాయో అలా ఆ స్టేజ్ వరకు కూడా మనం ఈ ఆయిల్‌ని అనేది మరిగించాలి. నల్లగా అవ్వకుండా మాత్రం చూసుకోవాలి. నేనైతే ఇలా ఆకులనేవి రెడ్‌గా ఉండే స్టేజ్‌లోనే స్టవ్ ఆఫ్ చేశాను. చల్లగా అయిన తర్వాత స్ట్రైనర్ సహాయంతో మనం ఏ బాటిల్‌లోకైతే దీన్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బాటిల్‌లోకి మొత్తం స్ట్రైనర్ సహాయంతో ఆయిల్‌ని అంతా కూడా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్‌ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా! అయితే ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ అనేది ఎప్పుడు, ఎలా, ఎన్ని సార్లు రాయాలనేది తెలుసుకుందాం. ఆయిల్ అప్లై చేసి ఉంచుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అప్లై చేసిన తర్వాత 2 అవర్స్ మినిమం 2 అవర్స్ గ్యాప్ తర్వాత హెడ్ బాత్ చేసుకోవచ్చు. వెంటనే చేశారంటే అంటే 5-10 మినిట్స్ లేదంటే 15 మినిట్స్ తర్వాత మీరు హెడ్ బాత్ చేస్తే ఆయిల్ రాసిన యూజ్ ఉండదు. ఆయిల్ మొత్తంకి కూడా తల మొత్తానికి కూడా పట్టించాక ఒక 2 అవర్స్ గ్యాప్ అనేది కంపల్సరీ. వీక్లీ ట్వైస్ అనేది మనం ఆయిల్ అయితే అప్లై చేయాలి. అండ్ అలాగే హెయిర్ ఫాల్ ఎక్కువగా అవ్వడానికి ది మెయిన్ రీజన్స్ నేనైతే చెప్తాను వినండి. మన హెయిర్‌కి అనేది మనము ఎక్కువగా హీట్ తగిలించకూడదు. అంటే హెయిర్ డ్రైయరు ఓవర్ హీట్ పెట్టకూడదు. అండ్ అలాగే కర్లీ హెయిర్ చేయడము, స్ట్రైట్నింగ్ చేయడము అవి తగ్గించాలి బాగా. అకేషన్ ఉండేటప్పుడు ఓకే. కానీ నార్మల్‌గా ఇంటి దగ్గర ఉండేటప్పుడు వీక్లీ వన్స్ అని, మంత్లీ వన్స్ అని చేయొద్దు. హెయిర్ లీవ్ చేసి పడుకోకూడదు. అండ్ అలాగే సిగ పెడతారు కదా! అంటే జుట్టు ముడి పెడతారు క్లిప్పులు పెట్టి. అలా కూడా పడుకోకూడదు. మనం పడుకునేటప్పుడు మన జుట్టు అనేది మొత్తం అల్లుకొని కింద అనేది ఫోల్డ్ చేయాలి. కింద చిగుర్లు అనేది కనిపించకూడదు. మొత్తం ఫోల్డ్ చేసి పెట్టడం వలన మన హెయిర్ గ్రోత్ అనేది చాలా పెరుగుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మనం ఆయిల్‌ని ఎలా అప్లై చేయాలనేది చెప్తాను వినేయండి. మనం ఆయిల్ అనేది ఏదో తూతూ మంత్రంగా చేసేటట్లు కాకుండా 5-10 మినిట్స్ అయినా మినిమమ్ 5 మినిట్స్ అయినా సరే స్కాల్ప్ మొత్తం కూడా మసాజ్ చేయాలి. అలా స్కాల్ప్ మసాజ్ చేయడం వలన మన హెయిర్ గ్రోత్ అనేది చాలా పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మన హెయిర్ గ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోస్ నచ్చితే